తర్వాత అంటే అప్పటికే యూ మస్ట్ హావ్ బీన్ ఎ గ్రోన్ అప్ సన్. ఎస్, ఐ వాజ్ 13-14 years old. 13 అంటే అర్థమవుతాయి అన్నీ. అర్థమవుతుంది. అన్నీ అర్థమవుతాయి. ఫైనాన్షియల్గా బాగా లాస్ వచ్చిన సినిమా అది ఉందండి. ఇప్పుడు ఫైనాన్షియల్ లాస్ అంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఆర్ మనీ కదండి. ఒక సినిమా తీయాలంటే మనల్ని నమ్మి 2-3 ఇన్వెస్ట్ చేస్తారు. అవును. సో దట్ రిస్క్ ఇస్ ఆల్వేస్ దేర్. ఈ ఇండస్ట్రీలో చాలా మంది యూనో సినిమా ఇండస్ట్రీ అంటే ఇట్స్ బికాస్ ప్యాషన్ వల్ల లేకపోతే ఆ గ్లామర్ వల్ల ప్రొడ్యూసర్స్ అవుదాం అనుకుంటారు. కానీ యాక్చువల్గా అది ఇట్స్ ఎండ్ ఆఫ్ ద డే లైక్ ఎనీ బిజినెస్ అండి. దానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్ని మనం కరెక్ట్గా మెయింటైన్ చేసి ఆ సినిమా సరిగా తీస్తే దట్స్ ఆల్ వీ కెన్ డూ. ఒక సినిమా తీసి అలా సెన్సార్ బోర్డ్కి ఇచ్చి దాని తర్వాత థియేటర్కి తీసుకెళ్ళడమే మా పని. దాని తర్వాత ఏమవుతుందో ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్. ఎవరికి తెలియదు. బట్ ఇట్ ఇంపాక్టెడ్ సో మచ్ కదా ఆ టైంలో మీకున్న ఫైనాన్షియల్ డెఫినెట్లీ ఇంపాక్ట్ చేసింది. బట్ అగైన్ లైక్ ఐ సెడ్ దానివల్ల కొత్త అవకాశం కూడా వచ్చింది. హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాము. కొంచెం లేట్ అంటే కంపేర్ టు రెస్ట్ ఆఫ్ మేబీ తెలుగు ఇండస్ట్రీ ఉన్న ఆర్టిస్ట్ అంటే అమ్మ వాళ్ళ కొలీగ్స్ వాళ్ళతో కంపేర్ చేస్తే వీ కేమ్ మచ్ లేటర్. హైదరాబాద్ అంటే హైదరాబాద్లో ఒక 2004లో నేను ఫస్ట్ వచ్చాను. క్రికెట్ ఐ వాజ్ ప్లేయింగ్ క్రికెట్ దట్ టైం. సో స్టేట్కి ఆడడానికి ఇక్కడికి వచ్చి కాలేజ్ జాయిన్ అయ్యా. స్లోలీ నెక్స్ట్ 2 yearsలో ఫ్యామిలీ కూడా షిఫ్ట్ అయిపోయారు. సో దాని తర్వాత వీ బీన్ హైదరాబాద్లోనే ఉన్నాం. హోమ్ నౌ ఆల్మోస్ట్ 20 years. ఆల్మోస్ట్ 20 years అయిపోయింది. దాని నుంచి మళ్ళీ ఆ ఫైనాన్షియల్ డిస్ట్రెస్ అనొచ్చు కదా, డబ్బు పోయింది. అండ్ దాన్ని మళ్ళీ రికవర్ అవడానికి మీకు ఎన్నాళ్ళు పెట్టి ఉంటుంది దాని నుంచి రావడానికి? బికాస్ యూ మస్ట్ హావ్ లాస్ట్ సో మచ్. అంటే దాని నుంచి ఐ కెన్ నెవర్ సే ఎవరు 100% నోబడీ విల్ రికవర్ ఫ్రమ్ మూవీస్. బట్ వి ఆర్ సస్టైన్డ్ ఇన్ ద సెన్స్ దాని తర్వాత వీ కుడ్ నెవర్ మేక్ పెద్ద సినిమా తీయలేకపోయాం. ఆల్మోస్ట్ ఈ గుంటూరు టాకీస్ 2014-15, సో 12-13 years ఒక సినిమా తీద్దామని మళ్ళీ అది మైండ్లో రాలేదు. వీఆర్ డూయింగ్ తమిళ్లో ఒక సీరియల్ చేస్తూ ఉన్నాం అప్పుడు. దాని తర్వాత సో తమిళ్లో జయ టీవీ ఒక సీరియల్ చేసాము. అది ఒక 3-4 years నచ్చింది. దాని తర్వాత వీఆర్ డూయింగ్ స్మాల్ ప్రాజెక్ట్స్. ఈటీవీ ఒక టెలిఫిలిం, స్మాల్ ప్రాజెక్ట్స్ లైక్ దట్. అని ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పెద్ద సినిమా తీసి ఆ సినిమా అంటే ఒకే బాల్లో 6 కొట్టాలంటే కమర్షియల్ సినిమావే మనకు అవకాశం ఇస్తుంది. అవును. సీరియల్స్ ఇదన్నీ ఇట్స్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ బిజినెస్. మనకు ఒక ఊరికే అది మెయింటెనెన్స్ వరకు. ఎందుకంటే మీ లెవెల్ ఆఫ్ స్టాండర్డ్స్లో మెయింటెనెన్స్కే బోల్డ్ అయిపోతుంది. అవును కదా. ఒక స్టార్ ఇమేజ్ మెయింటైన్ చేయాలి అంటే ఇప్పుడు కొంచెం ఎక్కువైంది అనుకుంటా. ఇప్పుడు ఎక్కువైంది అంటే కంపేర్ చేస్తే సొసైటీలో ముందు కొంచెం బాగా సింపుల్గా ఉండేవారు. మెడ్రాస్లో ఉన్న రోజుల్లో చాలా సింపుల్గా ఉండేవారు. అంటే నాకు ఇంకా గుర్తుంది, హైదరాబాద్కి 2004లో వచ్చా. చెన్నైలో జయసుధ గారు కొడుకు 2-3 తెలిసేమో. లేకపోతే ఆటోలో బస్సులోనే తిరిగేవాడిని. ఇక్కడికి వచ్చి కూడా ఆటో బస్సులోనే తిరిగేవాడిని. చాలామంది వచ్చి మీరు ఎందుకంటే బస్సులో తిరుగుతున్నారు అంటే నాకు అప్పుడు కన్ఫ్యూషన్, ఎందుకు తిరగకూడదు బస్సులో అని. అంటే డిస్టెన్సెస్, నేను క్రికెట్ ఆడడానికి సికింద్రాబాద్ వరకు వెళ్ళాలి రోజు. అక్కడ 6 లోపల లేదు, గ్రౌండ్లో లేనంటే మా కోచ్ రిటర్న్ పంపించేస్తారు. మార్నింగ్ 6. సో జూబ్లీస్లో 4:15 అలా లేచి పెద్దమ్మ గుడి దగ్గరికి వెళ్ళి 10H బస్ పట్టుకుని కిట్ బ్యాగ్తో పాటు అక్కడికి వెళ్ళేవాడిని గ్రౌండ్కి. మళ్ళీ ఆడేసి అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ సేమ్ 10H బస్ పట్టుకుని యూసఫ్ కూడా సెయింట్ మేరీస్ కాలేజ్కి వెళ్ళేవాడు కిట్ బ్యాగ్తో. సో దట్ వాజ్ కాలేజ్ లైఫ్. చాలా మంది ఏంటండి ఇంత సింపుల్గా ఉన్నారు ఇలా. ఇట్స్ నాట్ లైక్ దట్. మా పేరెంట్స్ నన్ను అలా పెంచారు కాబట్టి మనకు అది అలా ఉంది అని. మీరు కార్ తీసుకెళ్ళండి అంటే కార్ ఎందుకు, కార్లో వెళ్తే మళ్ళీ ఫ్రెండ్స్ అందరూ కాలేజ్ బయటికి వెళ్దాం అంటారు. సో బంక్ కొట్టి. సో హార్డ్లీ ఎవర్ కాలేజ్ లైఫ్లో కార్ ఎక్కువ ఉండేది కాదు. బైక్ అయితే మా అమ్మ అసలు నో, అబ్సల్యూట్లీ నాట్ అలౌడ్. యాక్సిడెంట్ చేస్తారు. ప్లస్ చెన్నైలో ఎక్కువ కొంచెం స్టంట్లు అన్నీ చేసి 2-3 సార్లు అక్కడ ఫేమస్ బెసనగర్ బీచ్లో అందరూ కుర్రాళ్ళందరూ బైక్ పెట్టుకుంటే స్టంట్స్ చేసేవారు. నువ్వు కూడా వెళ్ళేవాడు అందులో? మా అమ్మ హైదరాబాద్కి వచ్చిన తర్వాత
ఇక్కడ నువ్వు కింద పడినా అసలు నీకేం పట్టించుకోరు, ఎవడో పడ్డాడని. అక్కడ పడితే జయసుధ గారు కొడుకు పడ్డాడని అది పేపర్లో వస్తుంది. సో యూ డోంట్ డూ ఎనీ ఆఫ్ దిస్. హైదరాబాద్ ఎక్కువ మిస్చీవియస్ బిహేవియర్ కొంచెం కట్ డౌన్ చేయమన్నారు. అంటే నువ్వు మిస్చేజ్ బాయా? అంటే మా అమ్మ కూడా బాగా మిస్చీవియస్. అయినో ఆవిడ చాలా టామ్ బాయ్స్ గా ఉంటారు అసలు. షీఈ్ ఎ ఫ్రెండ్ టు ఎవ్రీబడి. ఎగ్జాక్ట్లీ. జెండర్ తో సంబంధం లేదు. షీఈ్ ఎ ఫ్రెండ్ టు ఎవ్రీబడి. మెయింటైన్ చేశారు ఆవిడ అన్నాళ్ళు అప్పటి నుంచి ఇప్పటి వరకు. ఇప్పుడు కూడా అంతే. ఎవ్రీబడి నో లవ్ సార్, ఎవ్రీబడి రెస్పెక్ట్ సార్. ది ఓన్లీ యాక్ట్రెస్ ఇండియన్ సినిమాలో. అంత ఫేవరెట్స్, అంతమంది ఫ్యాన్స్ సంపాదించుకున్నా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.